సో అన్నీ ఒకసారి తీసి ఇక్కడ పెడదాము. చూసిన తర్వాత అన్నీ తీసిన తర్వాత ఏమేమి ఉన్నాయని చూద్దాం. So this is warranty card. So this is TVS వారంటీ పాలసీస్ గురించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. సో దీంతో మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇది లోపల పెట్టేస్తున్నాను. సో ఇది 1D వైర్లెస్ లేజర్ బార్కోడ్ స్కానర్ క్విక్ రెఫరెన్స్ గైడ్. సో స్కానర్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి రెఫరెన్స్ గైడ్ ఇచ్చారు. దీని గురించి కూడా చూద్దాం. సో ముందు స్కానర్లో ఏమేమి కాంపోనెంట్స్ వచ్చాయో ముందు అది గమనిద్దాం. సో దిస్ ఇస్ స్కానర్. ఓకే, సో ఈ కవర్స్ అన్ని లోపల పెట్టేద్దాం. సో ఇది స్కానర్ స్టాండ్. సో దిస్ ఈజ్ ఆల్సో స్కానర్స్ స్టాండ్. సో ఇప్పుడు 2 పార్ట్స్ ఇచ్చారు స్కానర్ స్టాండ్కి. సో ఇది ఇలా ఉంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సో స్కానర్ అనేది ఈ షేపు, సో ఇటువైపు రావాలి. సో ఇలా ఒకసారి చూడండి. సో ఇలా. సో ఇక్కడ మనకు 4 హోల్స్ ఇచ్చారు. సో దీనికి 4 లెగ్స్ ఇచ్చారు. సో ఈ హోల్స్ ఏదైతే ఉన్నాయో ఈ హోల్స్లోకి 4 లెగ్స్ ఇన్సర్ట్ చేయాలి. సో కరెక్ట్గా ఉండడం కోసం ఇక్కడ మనకు స్క్రూతో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు మనం. దీనికి ఇక్కడ రెండు స్క్రూస్ పెట్టుకునే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా స్క్రూస్ తోటి కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది ఫిక్స్ చేస్తున్నాను చూడండి. నేను ఒకసారి సో ఓకే చూడండి, ఇలా ఫిక్స్ చేసేయాలి. నెక్స్ట్ స్కానర్ వచ్చే వరకు మనం ఇలా ప్లేస్ చేయొచ్చు. సో సింపుల్గా అలా పెట్టండి. దీన్ని ఛార్జ్ చేయడానికి ఛార్జర్ కూడా ఇచ్చారు. సో ఛార్జర్. నెక్స్ట్ కనెక్టివిటీకి ఛార్జింగ్ పెట్టడానికి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేబుల్ తోటి మనం సో ఇది యూఎస్బి కేబుల్ ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ పర్పస్. బ్యాక్ సైడ్ చూసినట్లుగానైతే సో ఇక్కడ ఇది క్లోజ్ ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేసినట్లుగానైతే యూఎస్బి టైప్ బి సాకెట్ ఉంటుంది. ఈ పిన్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలి. దీంట్లో అయితే బ్యాటరీ ప్రజెంట్ అయితే బ్యాటరీ ఏముండదు. సో ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలి మనము. సో ఇక్కడ మనకు స్పైక్ ఉంది. నేను ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాను. సో ఫస్ట్ ఆరెంజ్ లైట్ వస్తుంది. ఆరెంజ్ లైట్ వచ్చిన తర్వాత మనం బటన్ ప్రెస్ చేసినట్లుగానైతే సో బ్లూ లైట్ కూడా వస్తుంది. సో ఛార్జింగ్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు మనం దీనికి ఈ స్కానర్కి మనం ఛార్జింగ్ పెట్టున్నాము. దాని ఛార్జర్ కనెక్టివిటీ ఇంతకుముందు ఇచ్చాం, మనం చూసారు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత 3 అవర్స్కి ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్లుగానైతే ఛార్జింగ్ కంప్లీట్ అవ్వగానే 100% ఛార్జింగ్ రాగానే లైట్ అనేది ఆఫ్ అవుతుంది. స్కానర్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో స్కానర్ ఇప్పుడు స్లీప్ మోడ్లోంచి యాక్టివ్ మోడ్లోకి వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందని అంటే మనం ఒకసారి ట్రిగ్గర్ ప్రెస్ చేసినట్లుగానైతే సో ఇక్కడ బ్లూ కలర్ లైట్ అనేది వస్తుంది. సో ఛార్జింగ్లో ఏ కలర్ లైట్ వస్తుందని అంటే ఆరెంజ్ కలర్ లైట్ వస్తుంది. సో ఛార్జింగ్ అవుతున్నప్పుడు స్లీప్లో లైట్ కంప్లీట్ ఆఫ్ ఉంటుంది. ఛార్జింగ్లో ఆరెంజ్ కలర్ లైట్ వస్తుంది. సో 100% ఛార్జింగ్ అయిన తర్వాత లైట్ ఆఫ్ అయిపోతుంది స్లీప్ మోడ్లో. ఓకే, ఇప్పుడు చూడండి, నేను బటన్ ప్రెస్ చేస్తున్నాను. బటన్ ప్రెస్ చేస్తే సో స్కానర్ యాక్టివ్ మోడ్లోకి వచ్చింది, బ్లూ కలర్లో ఉంది. సో ఇప్పుడు బ్లూ కలర్ లైట్ వచ్చింది. ఇప్పుడు స్కానర్ నేను డిస్కనెక్ట్ చేశాను పవర్ నుంచి. స్కానర్ని ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను.
నెక్స్ట్ మనకు ఒక డివైస్, వైర్లెస్ డివైస్ గురించి ఇంతకుముందు చెప్పలేదు. సో ఈ వైర్లెస్ డివైస్ అనేది సిస్టమ్కి ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినప్పుడు ఈ టీవీఎస్ స్కానర్ తోటి వచ్చిన డోంగెల్ ఉంది కదా, వైర్లెస్ డోంగెల్, ఈ సిస్టమ్కి ఉన్నటువంటి యూఎస్బి పోర్ట్లో కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇటుపక్క ఉంది యూఎస్బి పోర్ట్. సో సైడ్కి ఉన్నటువంటి యూఎస్బి పోర్ట్ కనెక్ట్ చేశాను. యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు మనం పేరింగ్ చేయాలి. పేరింగ్ చేయాలి అని అంటే యూజర్ మాన్యువల్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫస్ట్ మనము కనెక్టివిటీ ఎలా చేయాలనేది ఇక్కడ మనకు ఉంటుంది. సో యూజర్ మాన్యువల్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ చేయాలి, తర్వాత ఫోర్స్ పేరింగ్ చేయాలి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్కానర్ తీసుకొని ఫ్యాక్టరీ డిఫాల్ట్ చేయాలి. సో ఒకసారి ప్రెస్ చేసినప్పుడు స్కానర్ ఏమవుతుందంటే స్లీప్ మోడ్లోంచి యాక్టివ్ అయ్యి యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. ఇప్పుడు స్కాన్ చేయాలి. యాక్టివ్ మోడ్లో కంటే మనకు బ్లూ లైట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్కాన్ చేయగానే ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పేర్ చేయాలి అని అంటే ఫోర్స్ పేరింగ్, ఇది స్కాన్ చేయాలి. ఇది స్కాన్ చేయగానే ఇప్పుడు సో కనెక్టివిటీ అయిపోయింది. సో కనెక్టివిటీ అయిన తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఈ స్కానర్ని కంటిన్యూస్గా లైట్ ఏదైతే ఈ బీమ్ లైట్ ఉందో ఈ లైట్ కంటిన్యూస్గా వచ్చేటట్టు పెట్టుకోవాలా, లేదు అంటే మీరు ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడే లైట్ రావాలా. సో 2 మోడ్స్లో మనం పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే నార్మల్ మోడ్లోనే ఉంటుంది. నార్మల్ మోడ్ అంటే మనం ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడే సో బార్కోడ్ స్కాన్ అవుతుంది. అలా కాకుండా లైట్ కంటిన్యూస్గా ఉండాలి అనుకుంటే మనకు ఇక్కడ ఇదే పేజ్లో ఇంట్రడక్షన్ పేజ్లోనే 1 2 3 ఈ థర్డ్ లైన్లో మనకు ఇక్కడ సో మధ్య మధ్యలో ఈ బీప్ సౌండ్ ఎందుకు వస్తుందని అంటే స్కానర్ అనేది స్లీప్ మోడ్లోకి వెళ్ళగానే మనకు ఒక బీప్ సౌండ్ చెప్తుంది స్లీప్ మోడ్లోకి స్కానర్ వెళ్ళిందని. స్కానర్ యాక్టివేట్ కావాలి అని అంటే మనము స్కానర్ని ఒకసారి ట్రిగ్గర్ ప్రెస్ చేయాలి. సో ట్రిగ్గర్ ఒకసారి ప్రెస్ చేశాను, యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు మాన్యువల్ మోడ్లో ఉంది ఆల్రెడీ స్కానర్. కంటిన్యూస్గా కావాలి అని అంటే ఆటో ఫ్లాషింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నాకు ఆటో ఫ్లాషింగ్ అనేది నేను చేయట్లేదు, కంటిన్యూస్ అవసరం లేదు, నాకు మాన్యువల్ మోడ్లోనే ఉంచాను. మాన్యువల్ మోడ్లో ఉంచి నేను స్కాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మాన్యువల్ మోడ్లో ఎలా స్కాన్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి లైవ్ బై ప్రోడక్ట్ని నేను స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్గా అక్కడ మనకు సో లైవ్ బై హ్యాండ్ వాష్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం నార్మల్ మోడ్లో అంటే మనం ట్రిగ్గర్ ప్రెస్ చేసి స్కాన్ చేసే మోడ్లో స్కాన్ చేసాము. ఇప్పుడు అలా కాకుండా స్టాండ్కి మనం దీన్ని ఫిట్ చేసి స్టాండ్లో పెట్టి కంటిన్యూస్ మోడ్లో ఎలా స్కాన్ చేస్తామో చూడండి. సో దానికి మనం ఏం చేయాలంటే స్కాన్ మోడ్లో మనకు ఆటో ఫ్లాషింగ్ ఉంటుంది. సో స్కాన్ మోడ్లో ఇక్కడ ఆటో ఫ్లాషింగ్ ఉంటుంది. ఆటో ఫ్లాషింగ్ని స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆటో ఫ్లాషింగ్ స్కాన్ చేస్తున్నాను. సో ఆటో ఫ్లాషింగ్ స్కాన్ చేసిన తర్వాత చూడండి లైట్ కంటిన్యూస్గా అలాగే ఉండిపోయింది చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం స్టాండ్కి పెడుతున్నాం. సో స్టాండ్కి పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ప్రోడక్ట్ని మనం ఇక్కడ చూపించినప్పుడు ఇది స్కాన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు ప్రోడక్ట్ వచ్చేసింది డెటాల్ హ్యాండ్ వాష్. సో మళ్ళీ స్కాన్ చేస్తున్నాం చూడండి. మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేసినప్పుడు సో మళ్ళీ స్కాన్ అయింది. సో మళ్ళీ లైవ్ బై ఇంకోసారి స్కాన్ చేస్తున్నాం, మళ్ళీ స్కాన్ అయింది. సో ఇప్పుడు స్కాన్ చేయడం అయిపోయిందండి. స్కాన్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ తీస్తున్నాం, బిల్ ప్రింట్ తీస్తున్నాం. ప్రింట్ డన్. చూశారు కదండి BS-L150S వైర్లెస్ స్కానర్ ఎలా పనిచేస్తుందో. సో MRP 4495 ఉందండి. స్కానర్ అయితే ఓవరాల్గా బాగుందని చెప్పవచ్చు. మంచి ఫీచర్స్ ఉన్నాయి స్కానర్లో.